తెలంగాణ పిఎస్సీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 15 సంవత్సరాల నుంచి పట్టు బిగించి ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడం ద్వారా తన వ్యాపార భాగస్వామి అయిన కేజ్రీవాల్ను ఆ పార్టీని గెలిపించమని ఎందుకు ప్రచారం చేయలేదు? మీకు అందరికీ తెలుసు, కేజ్రీవాల్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఢిల్లీలో జరిగిన లిక్కర్ దందాలో భాగస్వాములు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల నిధులతోనే పంజాబ్ ఎన్నికలు, గోవా ఎన్నికలను కేజ్రీవాల్ గారు నిర్వహించినరన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇద్దరు వ్యాపార భాగస్వాములు రాజకీయాలలో ఒకరికి ఒకరు ఎందుకు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఈరోజు వేదిక మీద సిపిఐకి సంబంధించిన నాయకులు డి రాజా గారు, సిపిఎంకు సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి గారు, ఆ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు, భగవంత్ మాన్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ యూపీ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రశేఖరరావు గారి ప్రసంగాన్ని పూర్తిగా చూసిన, నేను నిశితంగా గమనించిన, నిజంగానే విధానపరమైన లోపాలు ఎక్కడైనా ఉంటే దేశ విస్తృత ప్రయోజనాలకు లాభం చేకూరే విధంగా ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఒక బృహత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తారేమో అని చివరి పదం వరకు నిశితంగా గమనించడం జరిగింది. ఆ మాటలలో ఈ దేశంలో ఆకలి, తాగడానికి నీళ్లు లేకపోవడం, వ్యవసాయ పొలాలకు సాగునీరు అందకపోవడం, రైతులకు ఉచిత కరెంటు లేకపోవడం, ఆకలితో జనాలు చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్, బీజేపీ అని చెప్పి రెండు పార్టీలను నిందించే ప్రయత్నం చేసిండు. నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసిండు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నేను వారిని అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఇన్ని టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి, లేకపోతే ఇంత బొగ్గు గనులు, అపారమైన గనులు నిక్షేపాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అని మాట్లాడుతున్నాడు. చంద్రశేఖరరావు గారు మరి ఏ రకమైన బాధతో, ఆత్మన్యూన్యతతో బాధపడుతున్నాడో నాకైతే తెలియదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దేశ జనాభా 33 కోట్లు. ఆనాడు ఆహార ధాన్యాల ఉత్పత్తి 50 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆకలితో జనాలు అలమటిస్తుంటే, ఆకలి కేకలతో జనాలు చస్తుంటే, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి పాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిండు. ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ను దాదాపుగా 250 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 245 టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిండ్రు. దాదాపుగా 1 కోటి ఎకరాల పైగా భూములకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 1965లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి 1350 కోట్ల రూపాయలతోని 1690 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. కేవలం 150 కోట్ల రూపాయలతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది. 880 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా 245 టీఎంసీల నీటి సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఈ దేశంలో
మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే తండాలలో, గూడాలలో, అటవీ ప్రాంతాలలో ఉన్న దళితులు, ఆదివాసీలు, గిరిజనుల కోసము గ్రామ గ్రామాన విద్యుత్తీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1,05,000 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్తు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న పల్లెలకు కూడా రవాణా సౌకర్యం వేసి రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. 1,00,000 పైగా గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మారుమూల ప్రాంతాల్లో ప్రతి పేదవాడు చదువుకోవడానికి విద్యను పేదలకు దగ్గరికి చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పేదల కోసం విద్యలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా, వాళ్ళ సమస్యల మీద తమ గళాన్ని తామే వినిపించుకునే విధంగా చట్టసభలల్లో, శాసనసభలో, పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రాజ్యాధికారాన్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల బీసీలకు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లతో పాటు అన్ని, అంటే బిహెచ్ఎల్ లాంటి, భారత్ డైనమిక్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పారిశ్రామిక రంగాల విస్తరణ కోసం వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది, కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ చదువుకున్న వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు అమ్ముతున్నారని చెప్పిన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఆనాడు కొట్లాడితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిండ్రు. ఈరోజు ఎల్ఐసి కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో దేశ పటిష్ట కోసం, భద్రత కోసం నిర్మించిన ఎన్నో కర్మాగారాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారని మాట్లాడుతున్న చంద్రశేఖరరావు గారు, నరేంద్ర మోడీ గారు అమ్మకానికి పెట్టిన సంస్థల్ని ప్రారంభించింది ఎవరు, ఈరోజు ప్రజలకు అందుబాటులకు అంకితం చేసింది ఎవరు అనేది చంద్రశేఖరరావు గారు చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని పిఎస్యులు, నవరత్నాలు అనే వాటిని అన్నిటిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందా లేదా? ఇవాళ పిఎస్యులను నరేంద్ర మోడీ గారు తెగ నమ్ముకుంటుంటే పార్లమెంటులో ఆయనకు అనుకూలంగా నిన్ను గెలిపించిన ఎంపీలను మోడీకి మద్దతు ఇచ్చింది మీరు కాదా? 8 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారితో అంటగాగి అన్ని దుర్మార్గాల భాగస్వామిగా నువ్వు ఉండి ఈరోజు నరేంద్ర మోడీ దుర్మార్గుడని ప్రజలు గుర్తించిన సందర్భంలో నువ్వు రూపు మార్చి, రంగు మార్చి, పార్టీ పేరు మార్చి తప్పించుకోవాలని చూస్తున్నావు. నీ ఆలోచన ప్రజలకు అర్థం అవుతలేదు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రసంగం మొత్తం చూసిన, ప్రధానంగా వారు 2 అంశాల చుట్టూతో తిప్పిండు. ఒకటి ప్రాజెక్టుల రీడిజైనింగు, రెండవది మిషన్ భగీరథ, మూడవది పవర్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి, నాలుగవది రాజకీయంగా ఆయన పార్టీ యొక్క విస్తరణ గురించి.